Today, third celebrity, third speaker in front of you. Second speaker appudu meeku the problems vachayi naaku telusu. Little problem to the internet and electricity problem. Now no problem because the power in front of you now. The power ఉన్నప్పుడు మనకి పవర్ ప్రాబ్లం రాదు. సో మీ అందరికీ ఇప్పుడు ఒక అద్భుతమైన మనిషిని మీ ముందు పిలవబోతున్నాను. దానికంటే ముందు ఈ రోజు జరగబోయే ప్రోగ్రామ్స్ కూడా మీకు చెప్తే బాగుంటది కాబట్టి ఇప్పుడు ఇలా యు ఆర్ సెలెక్టెడ్ అనేది ఇంటర్వ్యూ స్కిల్స్ మీద ఉంటుంది కార్యక్రమము. వారు ఎవరో మీకు చెప్తాను. తర్వాత 4 o'clock అది ఎటువంటి పరిస్థితుల్లో మీరు కూడా మిస్ కాకూడదు. అతను 3 డిగ్రీలు సిఏ, సిఎంఏ, సిడబ్ల్యూ ఇవన్నీ చేసి ఎంకామ్ కూడా చేసి వారు వరల్డ్ రికార్డర్. వారు మీతో 4 o'clock మాట్లాడతారు. మరి 6 o'clock 10th చదువుకున్న పిల్లలందరూ కూడా తప్పకుండా వెళ్ళాల్సిన కార్యక్రమం. 10th తర్వాత ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇవన్నీ మీకు 6 o'clock ఉంటుంది. ఇదంతా రోజు ప్రోగ్రాము. మీరందరూ కూడా ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో లైవ్ లో ఉండండి. జూమ్ ఐడి కావాల్సిన మాకు ఫోన్ చేయండి. మేము ఫోన్ చేయొద్దు, మాకు మెసేజ్ పెట్టండి, ఐడి ఇస్తాము. ఇప్పుడు మీ ముందుకు పిలవబోతున్నాను. ఈజ్ అనే గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేశారు, చదువుకున్నారు. తర్వాత అతనికి ఉద్యోగం చేయాలని ఏమాత్రం ఇష్టం లేకుంటే ఉద్యోగం ఇవ్వాలని ఉండే ఆశ. అందుకోసమే వారు ఏం చేశారంటే తర్వాత నేను ఇలా కాదు, నేను చేస్తాను కొన్ని రోజులు, కొన్ని రోజులు చేద్దాము. చేసిన తర్వాత ఎలా చేశామో, ఇక్కడ ఏం మిస్టేక్స్ ఉన్నాయి, ఎలా ఉందో చూద్దామని కొంతకాలం మాత్రమే ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసి తర్వాత ఒక ఆర్గనైజేషన్ వారు పెట్టుకున్నారు ఆఫ్టర్ క్యాంపస్ అని. అంటే సిఆర్టీ అంటారు చూడండి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. దాంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరైనా చూస్తే వీరే నంబర్ 1 అండి. నంబర్ 1 వీరి సమూహము, వీరి టీము, వీరి గ్రూపు, వీరి ట్రైనింగ్ ఇచ్చిన కాలేజీలో విపరీతంగా అద్భుతంగా సెలక్షన్ అవుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డౌన్ టు వర్త్ వెళ్ళి అద్భుతంగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వీళ్ళ టీం కూడా చాలా పాపులర్ టీం. తర్వాత వీళ్ళు చేస్తూ మరి ఈ మధ్యలో ఈ కరోనా ముందే ఊహించిండేమో, ఇలా కాలేజీలో ముందు ఊహించేసి ఇది కాదు ఇంకోటి కొత్త ఫీల్డ్కి వెళ్ళామని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అది కూడా స్టార్ట్ చేశారు. సేమ్ అది కూడా ఆఫ్టర్ క్యాంపస్ నడిపిస్తూ ఇది కూడా చేస్తున్నారు. 2 చేస్తున్నారు. వారు ఎవరో కాదు, నేను ముందుకు పిలవబోతున్నాను. అవర్ ఇంపాక్ట్ వన్ ఆఫ్ ది పిల్లర్ కార్తిక్ కేవిఎన్ గారిని పిలుస్తున్నాను. ఓవర్ టు కార్తిక్, ప్లీజ్ స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఒక ఇంట్రొడక్షన్ మాలాంటి బడ్డింగ్ స్పీకర్స్ కి చాలా చాలా ఎనర్జీని ఇస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు బి అన్ అసోసియేట్ ఆఫ్ మిస్టర్ గంపా నాగేశ్వరరావు. అండ్ ఏమండి ఇంపాక్ట్, దాని తర్వాత మేము వేరే వేరే డిస్ట్రిక్ట్స్ లో చేయాలనుకోవడము, తర్వాత యూనో ఈ సడన్ క్రైసిస్ రావడము, ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ని మేము ఎలాగ అడ్రస్ చేయాలి, ఎలా అడ్రస్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు గంపా నాగేశ్వరరావు గారికి వచ్చిన అద్భుతమైన థాట్. అందరూ జూమ్ వాడుతున్నారు, వాళ్ళ మీటింగ్స్, వాళ్ళ యూనో అప్డేట్స్ ఇవ్వడానికి. వై నాట్ వి టేక్ ఇంపాక్ట్ ఆన్లైన్ అండ్ కండక్ట్ జూమ్ సెషన్స్ అనుకున్నారు. అనుకుందే తడవుగా అతనికి యూనో అద్భుతమైన సపోర్ట్ స్ట్రక్చర్ ఒక అతను ఉన్నారు. అతని పేరే గంపా ఆదిత్య భరత్. సో అతను టెక్నాలజీ మాంత్రికుడు అండి. అతనితో కలిసి సార్ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని, మహత్కార్యాన్ని అని చెప్పొచ్చండి, అద్భుతమైన మహత్కార్యాన్ని మన ముందుకు తీసుకొచ్చి మనందరినీ కూడా మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ, లాక్డౌన్ కేవలం యూనో ఫిజికల్ గానే జరుగుతుంది, మన బ్రెయిన్ కి కాదు అని తెలియజేస్తూ మనల్ని ఉత్తేజపరుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ నేను మీ ముందుకి తీసుకురాబోతున్న టాపిక్ పేరు యు ఆర్ సెలెక్టెడ్. కానీ నాది ఒక చిన్న క్వశ్చన్ అండి. యు ఆర్ సెలెక్టెడ్ అని ఒకరితో అనిపించుకోవాలి అంటే మనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. దానికి సంబంధించి ఈ 20 minutes 30 minutes నేను మాట్లాడేది టైం అంతా కూడా ఎలాంటి నెగటివ్ వర్డ్ ఉపయోగించకుండా, చాలా మంది ఒక యూనో భయంకరమైన పరిస్థితి గురించి పదే పదే తలుచుకుంటూ దాని గురించే మాట్లాడుకుంటూ ఒక నిస్తేజంలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి ఒక నెగటివ్ వర్డ్ వాడకుండా కేవలం పాజిటివ్ వర్డ్స్ వాడుతూనే ఈ సెమినార్ అంతా చెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి. దానికి సంబంధించినంత వరకు నా ఫస్ట్ పాయింట్, మనం పొద్దున్న లేస్తూనే ఏం చేస్తాము అనేది ఇప్పటికి చాలా మంది క్వశ్చన్ మార్కే ఉందండి. ఇవాళ నేను ఒక మంచి మాట మీకు చెప్పబోతున్నాను. ప్లీజ్ స్టార్ట్ మేకింగ్ ఎ గుడ్ హ్యాబిట్. ఒక మంచి అలవాటు చేసుకోండి పొద్దున్న లేస్తూనే. ఆ మంచి అలవాటు ఒక వ్యాయామం కావచ్చు, లేదా ఒక యూనో ఇంట్లో కూర్చుని చేసే ఎక్సర్సైజ్ కావచ్చు, లేదా మీ దుప్పటి, మీరు లేచి బెడ్ పై నుంచి లేచి మీరు మడత పెట్టే దుప్పటైనా కావచ్చు. ఒక మంచి అలవాటు చేసుకోండి. నాకు తెలిసినంత వరకు నేను ఈ మధ్య కాలంలో
ఎందుకంటే ఈ గత నెలన్నర నుంచి ఇంటి పట్టునే ఉండడం వల్ల సైకాలజిస్ట్ కూడా చెప్తారు, ఒక పర్టికులర్ పనిని 21 రోజుల పాటు కంటిన్యూస్ గా చేస్తే అదొక అలవాటుగా మారిపోతుంది అని. నేను గత 21 రోజుల నుంచి లేదా నెలన్నర నుంచి నేను పొందిలాడే లేవడము, యోగా అభ్యసించడం చేస్తున్నానండి. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ విచ్ హావ్ డెవలప్డ్ ఓవర్ ద లాస్ట్ 1.5 2 months. అలాగే మీరు కూడా ఒక మంచి అలవాటుని అలవర్చుకోండి. ఎందుకంటే ఇది మన బేసిక్ ఫౌండేషన్ కింద తయారవుతుంది. ఎప్పుడైతే ఈ బేసిక్ ఫౌండేషన్ చాలా బాగుంటుందో మనం అద్భుతాలు సృష్టించవచ్చు. అలాగే పొద్దున్న లేస్తాం, మంచి అలవాటు ఒకటి చేసుకున్నాం, సరే అయిపోయింది. వీల్ గో విత్ ద రొటీన్ వర్క్ అండ్ దెన్ వాట్ డూ వి డూ? డే మొత్తం ఏం చేస్తున్నాం అంటే లెట్స్ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ కన్స్ట్రక్టివ్. ఒక మంచి పని చేద్దాం. ఆ మంచి పని ఏమైనా కావచ్చు. ఈ మధ్యకాలంలో నేను చాలా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాను, ఆ వాట్సాప్ గ్రూపుల్లో చూస్తున్నాను. అలాగే ఫేస్బుక్ లో కొంతమంది పోస్ట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు మంచి వంట వండి పెడుతున్నారు. మంచి వంట వండి ఫస్ట్ ఎవరు తినక ముందే అది ఒక మంచి ఫోటో తీసేసి ఆ పర్టికులర్ పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. చాలా బాగుందండి. మీరు ఇంటి పట్టున ఉంటున్నారు, వంట చేస్తున్నారు, చాలా బాగుంది. బట్ మై క్వశ్చన్ టు యూ ఈస్, ఆర్ వి ఫీడింగ్ అవర్ పేరెంట్స్? ఇంతకు ముందు మన పేరెంట్స్ తోటి గడపడానికి టైం ఉండేది కాదండి. ఇప్పుడు మనకి కావాల్సినంత టైం దొరుకుతుంది. ఇప్పుడు ఈ కావాల్సినంత టైం దొరుకుతున్నప్పుడు మనం వంట చేస్తున్నాం, దాన్ని పోస్ట్ చేస్తున్నాం, చాలా బాగుంది. మనలో ఎంతమంది గోరుముద్దలు కలిపి మన అమ్మకో నాన్నకో పెడుతున్నాం? అలాంటి మంచి పని కొన్ని మనం అలవాటు చేసుకుందాం అండి. అమ్మకి బట్టలు ఉతకడంలో సాయం చేయడము, అమ్మకి సామాన్ తొంపెట్టడంలో సాయం చేయడము, నాన్నకి తన ఫైల్స్ లేకపోతే తన వేరే పనులు చేసుకోవడంలో హెల్ప్ చేయడము, లేదా మనకి రోజువారీ టైంలో మనం ఉండే బిజీ షెడ్యూల్లో మనకి టైం దొరకకపోవచ్చు నాన్నతోటి కూర్చొని మాట్లాడే అంత. కానీ ఇప్పుడు కదా, సో అలా అమ్మతోట నాన్నతోట ఒక అరగంట కూర్చుని మనసు విప్పి మాట్లాడుకుని మీరేమనుకుంటున్నారు, మీరు ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నారు, మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పే ఒక ప్రయత్నం చేద్దాం. ఇలాంటి ఒక మంచి పనికి ఈ పర్టికులర్ టైం ఒక పునాది కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రోజంతా మాట్లాడుతూ ఉండలేంగా, అమ్మతోటో నాన్నతోటో చెల్లితోటో అక్కతోటో రోజంతా మాట్లాడుతూ ఉండలేము కదా. సో ఈ పర్టికులర్ 24 గంటల సమయాన్ని, అంటే 8 గంటలు తీసేద్దామండి, హ్యాపీగా పడుకున్నారు అంటే ఈ మధ్య 10 గంటలు 12 గంటలు కూడా పడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ 8 గంటలు మినిమం కావాలి కాబట్టి 8 గంటలు పడుకుందాం, సరిపోతుందండి. మిగతా 16 గంటల్ని నీట్ గా డివైడ్ చేసుకోగలిగితే ఆ డివైడ్ చేసుకున్న దాంట్లో కొంత సమయాన్ని మనం ఒక మంచి పుస్తకం చదవడానికి కేటాయిద్దాం. చాలా మందికి ఈ మధ్యకాలంలో బుక్ రీడింగ్ హ్యాబిట్స్ తగ్గిపోయినాయండి. ఇప్పుడు నేను చూస్తున్న ట్రెండ్ ఏంటంటే చాలా మంది ఇంత టైం దొరికినా సరే మళ్ళీ సినిమాలు చూడడము, చూసిన సినిమానే మళ్ళీ చూడడము, చూసిన కామెడీ సీన్స్ మళ్ళీ చూడడంలోనూ టైం వేస్ట్ చేసుకుంటున్నాం. అలా కాకుండా ఒక మంచి పుస్తకం, రోజుకో పుస్తకం చదవమని చెప్పట్లేదండి నేను. ఒక మంచి పుస్తకంలో కనీసం ఒక 10 పేజీలు చదువుదాం. అలా చదివిన ఆ 10 పేజీల సారాంశాన్ని, అంటే దానికి సంబంధించిన ఏదైతే సమరీ ఉంటుందో మన క్లోజ్డ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో షేర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇవాళ అంటే మనం ఇంటి పట్టున కూర్చున్నాము, మన పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. కానీ ఇక్కడి నుంచి ఒక వారం రోజుల తర్వాత, లేకపోతే 10 రోజుల తర్వాత, లేకపోతే ఒక నెల తర్వాత మళ్ళీ అంతా సద్దుమణిగిపోతాయి. మళ్ళీ మనము నార్మల్సీకి వచ్చేస్తాం, మన నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేస్తాం. ఎప్పుడైతే మనం నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేస్తామో మళ్ళీ రెగ్యులర్ థింగ్స్ మన లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. లైక్ మన క్యాంపస్ సెలెక్షన్స్ జరగచ్చు, లేదా మన ఇంటర్వ్యూ వేట మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. అలా స్టార్ట్ అయినప్పుడు మనం మన గురించి చెప్పుకునే ఒక క్రమంలో భాగంగా మనం చదివిన బుక్ లో ఉన్న సారాంశాన్ని కూడా మనం అలవాటు చేసుకోగలిగితే అది కూడా మనం ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికో, లేకపోతే మన కాంపిటీషన్ నుంచి ఒక మెట్టు పై స్థాయిలో ఉండడానికో ఉపయోగపడతాయి. అలాగే చాలా మందికి మిత్రులు ఉంటారండి. ఓకే, మిత్రులు ఉంటారు అని భావిస్తారు. మిత్రులు ఎంతమైందానే ఉండొచ్చు, కానీ ఒక మంచి మిత్రుడు, ఒక ఆప్త మిత్రుడు ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలండి. ఈ ఇంటి పట్టున కూర్చుని మనం కాలం గడుపుతున్న ఈ రోజుల్లో మనం అట్లీస్ట్ కనీసం ఒక్క మంచి మిత్రుడినైనా సంపాదిద్దాం. మంచి మిత్రుడు అంటే ఎవరు? మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాడు,
మన మనం బాధ సాధకాలన్నీ తెలుసుకునేగలిగేవాడు, మన ఇష్టాలు తెలుసుకోగలిగిన వాడు. అంటే మనలాగే ఉండే మరొక వ్యక్తిని మనమే ఈ పర్టికులర్ సమయంలో సృష్టించుకుందాం. ఎందుకంటే మనమే అంత ప్రెషర్ తీసుకోలేమండి, మనమే అంత స్ట్రెస్ తీసుకోలేమండి. కొన్నిసార్లు మన స్ట్రెస్ ని, మనం అండర్ గో అవుతున్న బాధల్ని డెలిగేట్ చేయగలిగే ఇంకొక వ్యక్తి ఉండాలి మన లైఫ్ లో. అలాంటి ఒక మంచి మిత్రుడిని ఏర్పరచుకుందాం. రైట్. నెక్స్ట్, మనలో చాలా మందికి బలాలు ఉంటాయి, కరెక్ట్? మంచి బలాలు ఉంటాయి, మంచి కాని బలాలు ఉంటాయి అని చాలా మంది అంటారు. కానీ అండి, అలాంటివి ఏం లేవు, బలాలు ఉంటాయి అంతే. సో అలాంటి ఒక బలాన్ని, అంటే మీరు ఏదైతే మీ ప్రైమరీ స్ట్రెంగ్త్ అనుకుంటారో ఆ ప్రైమరీ స్ట్రెంగ్త్ ని ఉపయోగిస్తూ మనం ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అంటే దానిని పర్టికులర్ గా ప్రాక్టికల్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం. అంటే మన బలాన్ని ఇంకొంచెం షార్పెన్ చేసుకుందాం. అలాగే బలహీనతలు ఉంటాయి కదండి, అలాంటి ఒక బలహీనతను తీసుకోండి. అంటే మీరు చాలా చాలా నెలల నుంచో, చాలా చాలా ఏళ్ల నుంచో అనుభవిస్తున్న ఒక బలహీనతను తీసుకుందాం. ఆ బలహీనత పైన వర్క్ చేద్దాం. ఆ బలహీనతని మనం బలంగా ఎలా మార్చుకోవాలి, ఆ బలహీనతని బలంగా మార్చుకున్న తర్వాత ఆ బలాన్ని మనం ఎలాగా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచిద్దాం. అంటే ఒక మంచి బలహీనత, ఒక మంచి బలాన్ని తీసుకుందాం. దాన్ని మనం కన్స్ట్రక్టివ్ వేలో ముందుకు తీసుకెళ్ళగలిగితే మనం రేపన్న రోజున కాంపిటీషన్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం వైపు పరిగెడతాము అనే దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదండి. అలాగే ఒక మంచి మాట, ప్రతిరోజు కూడానండి నెగటివ్ వర్డ్స్ ని కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ఏంటి, పూర్తిగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళ గురించి చెప్పుకోవడమో, వీళ్ళ గురించి చెప్పుకోవడమో, లేకపోతే ఆ షో గురించి మాట్లాడడమో, ఈ షో గురించి మాట్లాడడమో కాకుండా మనం ప్రతిరోజు ఒక 10 మందితోటో, 15 మందితోటో, లేదా మనకు కావాల్సిన వాళ్ళు వీళ్ళు, మనం మాట్లాడితే వీళ్ళ లైఫ్ లో ఖచ్చితంగా అది ఇంపాక్ట్ చేస్తుంది అనే విధంగా ఉన్న వాళ్ళతోటి ఒక మంచి మాట పంచుకుందాం. అలాగే వాళ్ళకి చెప్పండి, వాళ్ళని కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క మంచి మాట పంచమని చెప్పండి. ఎప్పుడైతే ఇది చేస్తామో మన చుట్టూ ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒకసారి అన్నారండి, నీవు ఎవరితో ఉంటావో వాళ్ళని చూపించు, నువ్వు ఎలాంటి వాడివో నేను చెప్తాను అని చెప్పేసి. సో లెట్ us బిల్డ్ దట్ టీమ్ అరౌండ్ us which makes us go ahead and achieve whatever we want to achieve in our future. అలాగే గుడ్ థింగ్ అబౌట్ దిస్ టైం, పర్టికులర్ టైం ఈస్, మనలో చాలా మంది బయట తినడం మానేసాం. దొరకకో, లేకపోతే ఫోర్స్బుల్ గానో, ఏదో ఒకటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ అవర్ గుడ్. కానీ ఇంటి పట్టున కూర్చొని కూడా మనలో చాలా మంది మంచి భోజనం చేస్తున్నాం అనుకున్న పేరుతోటి కొంచెం అవసరానికి ఎక్కువగానే తినేస్తున్నాం. అంటే చిరుతిండ్లు, దాని తర్వాత ఏ టైంని వదలకుండా బ్రేక్ఫాస్ట్ టైము, లంచ్ టైము, స్నాక్స్ టైము, డిన్నర్ టైం తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో ఒకటి తింటూ మనం కాలాన్ని గడిపేస్తున్నాం. అలా కాకుండా మీ ఫిజికల్ ఫిట్నెస్ పైన కూడా ఫోకస్ చేయండి. మంచి భోజనం తీసుకోండి. దానికి తగ్గట్టుగానే మీ ఫిజిక్ ని, మీ స్కిన్ ని, మీ హెయిర్ ని కూడా కాపాడుకునే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేసుకోండి. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనలో చాలా మంది ఎలాగో ఇంటి పట్టునే ఉంటున్నాం, చాలా టైం మన దగ్గర ఉందని చెప్పేసి పొద్దున్న లేచిన కాడి నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఆ మొబైల్లో చూస్తూనే ఆ ఫేస్బుక్ దాంట్లో ఉండే పోస్ట్లు, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఉండే పోస్ట్లు, తర్వాత కొంతమంది టిక్ టాక్ వీడియోలు చేయడము, దాని తర్వాత లేదంటే వేరే సోషల్ ప్లాట్ఫామ్స్ కి సంబంధించిన వీడియోస్ చేయడము. లాస్ట్ ఇంకా ఏది అన్ని బోర్ కొట్టేస్తున్నాయంటే, సినిమాలు కూడా బోర్ కొట్టేస్తున్నాయంటే విచ్చలవిడిగా వీడియో గేమ్స్ ఆడేస్తూ రాత్రిపూట సరిగ్గా నిద్రపోవట్లేదు. దయచేసి ఈ సమయాన్ని మీ బాడీకే కాకుండా మీ మైండ్ కూడా రెస్ట్ ఇచ్చే సమయం కింద భావించి, దయచేసి రాత్రిపూట కరెక్ట్ టైంకి పడుకుని కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ ని మీరందరూ పొందాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. ఎప్పుడైతే నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ అండి, ఏమండి నేను మాట్లాడేవి చాలా షార్ట్ గా ఉంటాయండి. ఎందుకంటే ఒకే పాయింట్ తీసుకుని గంటలు మాట్లాడొచ్చు, కానీ ఎంతసేపు మాట్లాడుకున్నాం కాదు,
మాట్లాడుకున్నంతసేపు క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నామా లేదా అనేది నా ప్రైమరీ ఫోకస్ అండి. ఎప్పుడైతే మనం ఈ పాయింట్స్ ఏదైతే నేను పైన చెప్పిన పాయింట్స్ అన్ని కూడా మనం ఒక్కొక్కటిగా తీసుకుని కొంచెం కేర్ఫుల్ గా ఎనలైజ్ చేసి తర్వాత మనం దాన్ని ఆచరణలోకి పెడతామో, మనము రేపన్న రోజున మన కాంపిటీషన్ ని, అంటే మనం బయట పోటీ ప్రపంచంలో మనం ఎదుర్కోబోతున్న ఛాలెంజెస్ ని అలవోకగా మనం దాటుకుంటూ ముందుకెళ్ళి విజయాన్ని సాధిస్తాము. అలా విజయాన్ని సాధించిన తర్వాత మనం అందరం వినే ఏకైక సెంటెన్స్ యు ఆర్ సెలెక్టెడ్. సో ఇలా యు ఆర్ సెలెక్టెడ్ అనే పదాన్ని వినడానికి ఈ పై చెప్పినవన్నీ కూడా మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి మీలో ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటే చాట్ బాక్స్ లో మీరు టైప్ చేస్తే నేను చూసి ఆ ప్రశ్నలకి మీకు నేను జవాబిస్తానండి. యూ కెన్ టైప్ ఇన్ యువర్ క్వశ్చన్ రిలేటెడ్ టు యునో anything from your personal life or your professional life related to interviews or whatever it is, you can ask, preferably something related to this seminar. Yes, I can unmute also, so they can speak. Yes. ఒకవేళ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు హ్యాండ్ రైస్ చేయాలా భరత్? Yes, they hand raise. Yes. First one is from రెడ్డి గారు మాట్లాడండి. హలో, స్పీక్. హలో. యా కార్తిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ దేవేంద్రనాథ్ రెడ్డి గారు, చెప్పండి. సార్, ప్రస్తుత పరిస్థితుల్లో మాక్సిమం పర్సన్స్ మొబైల్ కి అటాచ్మెంట్ ఎక్కువ అయిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎలా అవాయిడ్ చేయడం ఎలా సార్? ఏమైనా సమ్ టిప్స్, సంథింగ్? గుడ్. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా మాక్సిమం ఫోన్ కి అలవాటు అయిపోతున్నాం, అటాచ్మెంట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీనండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. దీనికి సంబంధించి మనం ఇందాక డిస్కస్ చేసుకున్న పాయింట్స్ లో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేంటంటే ఒక మంచి పుస్తకం దొరికినంత దాన్ని ఏమంటారంటే లక్ ఇంకోటి ఉండదండి. చాలా మందికి ఈ పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, గత 1.5 months లో నేను 2 books కంప్లీట్ గా చదవగలిగాను. చదవడమే కాకుండా దాన్ని నేను నా బిజినెస్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయగలగాలి అనే ఒక సమరీ కూడా రాసుకోగలిగాను. రేపన్న రోజున మళ్ళీ మనం నార్మల్సీకి రాగానే, అంటే మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్లోకి రాగానే ఆ పాయింట్స్ అన్నిటినీ కూడా నేను బిజినెస్ లోకి ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తానో ఖచ్చితంగా నా బిజినెస్ విజయం సాధిస్తుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం నాకు లేదనమాట. సో ఒక మంచి పుస్తకాన్ని ఒక మిత్రుడిగా ఎంచుకోండి. ఎప్పుడైతే ఒక మంచి పుస్తకాన్ని మిత్రుడిగా ఎంచుకుంటారో, ఎప్పుడైతే అలాంటి ఒక మంచి పుస్తకం మనకి అలవాటుగా మారుతుందో, మొబైల్స్ కి చాలా దూరంగా ఉంటామండి. మోస్ట్లీ ఆన్ అన్ యావరేజ్ నేను చూసుకుంటే ఆ జూమ్ కాల్ మీటింగ్స్ లేకపోతే వేరే యోగా శిక్షణ తప్పిస్తే నేను మిగతా రోజంతా కూడా మొబైల్ కి చాలా దూరంగా ఉంటానండి. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న మనుషులతోటి ఎక్కువగా మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను. సరే, గత నెలన్నరలో దేవేంద్రనాథ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఈ ప్రశ్నతోటి. నేను ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. నేను గత నెలన్నరలో మీ నాన్న గురించో, మీ అమ్మగారి గురించో, లేదా మీ చెల్లి గురించో, మీ అక్క గురించో, లేదా మీ అన్నయ్య తమ్ముడు గురించో మీరు తెలుసుకున్న ఒక కొత్త అంశం ఏమైనా ఉందా? అలా లేనప్పుడు, ఉంటే వెరీ గుడ్ అండి, చాలా అద్భుతం. అసలు అది అలా లేనప్పుడు వాట్ ఆర్ వి డూయింగ్ సిట్టింగ్ ఎట్ హోమ్? మన అమ్మతోటో, నాన్నతోటో, లేకపోతే చెల్లితోటో, అక్కతోటో మనము మాట్లాడకుండా మన మొబైల్ అనే ప్రపంచంలోనే ఉండిపోవడంలో ఏం అర్థం ఉందో నాకు తెలియట్లేదు. What do we know something new about our parents? What do we know something new about our siblings? Is something which always puzzles me. నేను ఇప్పుడు గుంటూరులో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. మా పేరెంట్స్ కి కొంచెం దూరంగా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఇప్పుడు ఉంటున్న ఇంట్లో మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటున్నారో, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్లో నేను ఉంటున్నానో వాళ్ళ గురించి నేను తెలుసుకోగలిగాను. గత 1.5-2 నెలల్లో వాళ్ళ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ నేను తెలుసుకోగలిగాను. వాళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు, వాళ్ళు ఎలాంటి భావాలు కలిగిన వాళ్ళు, వాళ్ళ ఫ్యూచర్ పైన ఎలాంటి క్లారిటీ ఉంది, ఇవన్నీ ఎప్పుడైతే తెలుసుకోగలిగానో నన్ను నేను ట్యూన్ చేసుకోగలుగుతున్నాను, నాలో ఉన్న బలాల్ని బలహీనతల్ని. దానికి తగ్గట్టుగా నేను ఎప్పుడైతే నా ఫ్యూచర్ ని డిజైన్ చేసుకుంటానో, ఐ థింక్ దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్. సో ఈ విధంగా మీరు ఒక మంచి పుస్తకాన్ని కానీ, ఒక మంచి అలవాటును కానీ ఎప్పుడైతే ఇంకల్కేట్ చేసుకుంటారో, మీరు మొబైల్ నుంచి దూరంగా ఉండడం అనేది పెద్ద టాస్క్ ఏం కాదు. హోప్ ఐ హావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్.
Yes, another question from Giridhar. You can go ahead. సార్ నమస్కారం కార్తిక్ గారు. నమస్కారం గిరిధర్ గారు, చెప్పండి. మీకు బాగా ఇంపాక్ట్ అయిన బుక్ కొంచెం చెప్తారా చదవడానికి రిఫరెన్స్? ఎస్, చాలా చిన్న బుక్ అండి, మీకు ఆన్లైన్ లో కూడా ఈజీగా దొరికేస్తుంది. ఇంగ్లీష్ వర్షన్ ఉంది, తెలుగు వర్షన్ ఉంది. హూ మూడ్ మై చీజ్ అని ఒక అద్భుతమైన బుక్ అండి. చాలా చాలా చిన్న బుక్, ఒక 90 పేజీల లోపల ఉండే బుక్ అన్నమాట ఇది. హూ మూడ్ మై చీజ్ అనే పుస్తకం నన్ను, నా ఆలోచన ధోరణిని సమూలంగా మార్చేసిన పుస్తకం అది. అంత చిన్న బుక్ ఎలా మార్చేసింది అంటే, ఆ పుస్తకం అంతా కూడా మార్పు గురించి మాట్లాడతాడు. అద్భుతంగా ఆ రచయిత తనలో ఉన్న భావాల్ని, మార్పు ఎలా సాధ్యము, మార్పుని మనం ఎలా తీసుకోవాలి, మార్పుని మనం ఎలా అంగీకరించాలి, అసలు మార్పుని ఎందుకు అంగీకరించాలి అనే పాయింట్ పైన చాలా చాలా వివరణాత్మకంగా రాశారండి బుక్. ఆ బుక్ నన్ను చాలా చాలా ఇంపాక్ట్ చేసింది. సో దట్ ఈస్ వన్ బుక్. బట్ యాజ్ ఎ ట్రైనర్ there are many such books which helps us a lot. మీరు ఒక ట్రైనర్ గా కంటెంట్ పరంగా చూసుకోవాలి అనుకుంటే 6 థింకింగ్ హ్యాట్స్ అని ఎడ్వర్డ్ డి బోనో రాసిన బుక్ ఉంటుందండి. 6 థింకింగ్ హ్యాట్స్. ఈ 6 థింకింగ్ హ్యాట్స్ మనలో ఉండే ఆలోచన ధోరణి మార్చడమే కాకుండా ఒక ట్రైనర్ గా మనం ఎదగాలి అనుకుంటే కూడా మంచి కంటెంట్ ఇస్తుంది. Yes, there is one more question. Yes, you have been selected to a lot of big companies while you're pursuing after completion of your BTech college. Then, Yes. How much time it takes from student to an employer or an I think you are currently an entrepreneur. How much Yes. time it take and what you have been studied for that? సూపర్, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఐ థింక్ దిస్ క్వశ్చన్ ఈస్ స్ట్రైట్ ఫ్రమ్ భరత్స్ హార్ట్, బికాస్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కెన్ ఓన్లీ బి ఆస్క్డ్ బై భరత్. సో ఒక స్టూడెంట్ ఒక ఎంప్లాయీ నుంచి ఒక ఎంప్లాయర్ గా మారడానికి ఎంత టైం పడుతుంది అనేది చాలా అద్భుతమైన ప్రశ్న అండి. ఎంత టైం పడుతుంది అనేది ఒక ఇండివిజువల్ పైన డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఒక నీడ్ని ఎంత బాగా అనలైజ్ చేయగలుగుతున్నాము, ఒక నెసెసిటీని ఎంత బాగా మనము అండర్స్టాండ్ చేసుకుంటున్నాము అనే దాన్ని బట్టే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జూమ్ అనే యాప్ తీసుకోండి. చాలా చాలా తక్కువ మంది ఈ పరిస్థితులకి ముందు, మనం ఇప్పుడు ఏదైతే పరిస్థితుల్లోనో ఆ పరిస్థితులకి ముందు ఈ జూమ్ అనే యాప్ ని చాలా తక్కువ మంది వాడేవారు. అలా అని చెప్పేసి ఆ జూమ్ యాప్ కనిపెట్టిన అతను కూడా ఏం పెద్ద నిరుత్సాహపడలేదు. అదేంటి, నేను ఇంత అద్భుతమైన యాప్ కనిపెడితే కూడా ఇలా జరుగుతుంది ఏంటి, అదంతా బాధపడలేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే నాకు తెలిసి ఇప్పుడు తను ఈ మార్కెటింగ్ ద్వారా సంపాదిస్తున్న డబ్బుని తోటి మళ్ళీ నాకు తెలిసి ఆ ఫోర్బ్స్ టాప్ 50లోకో లేకపోతే వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్లో ఒకరిగానో ఆయన నిలిచిపోతాడు. సో ఒక ఎంప్లాయీకి ఆంటర్ప్రినర్ గా మారడానికి ఎంత టైం పడుతుంది అనేది ఒక కొలబద్ద వేసి మెజర్ చేయలేం. కాకపోతే నీడ్ అండ్ నెసెసిటీని ఎంత బాగా అనలైజ్ చేయగలుగుతున్నాము, ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని మనము ఎంత బాగా ఆలోచించగలుగుతున్నాము అనేది ఒక ఎంప్లాయీని ఆంటర్ప్రినర్ చేస్తుందండి. మళ్ళీ నా విషయానికి వస్తే, ఇందాక గంపా నాగేశ్వరరావు గారు అన్నట్టు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎస్పెషల్లీ కాలేజ్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి సంబంధించిన వాల్యూ మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది అన్న విషయాన్ని నేను తొందరగా గ్రహించగలిగాను. ఇదేనండి, ఈ పాయింటే హూ మూడ్ మై చీజ్ అనే పుస్తకంలో మెన్షన్ చేస్తారు. మార్పును మీరు ఎంత తొందరగా పసిగట్టగలుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. సో మెల్లిమెల్లిగా మసకబారుతుంది కాలేజ్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే ఒక ఫ్రీలాన్స్ ట్రైనర్ ని ఎంప్లాయ్ చేసుకునే బదులు ఒక వారం రోజులకు 10 రోజులకు ఒక 15,000 20,000 ఇచ్చేసి నేను ఒక పర్మనెంట్ ఎంప్లాయ్ చేసుకుంటే బెటర్ కదా అనే ఒక ఆలోచన ధోరణికి కాలేజెస్ వచ్చేసాయి. సో ఎప్పుడైతే ఈ ధోరణిలోకి వచ్చాయో, ఐ వాంటెడ్ టు సర్చ్ ఫర్ సంథింగ్ న్యూ, సంథింగ్ రియల్లీ విచ్ సర్వ్స్ పీపుల్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. అలా అనుకున్న టైంలో మా ఫ్రెండ్ వాళ్ళతోటి మాట్లాడడము, ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ నా ముందు వాళ్ళు తీసుకురావడము, నేను వెంటనే దాంట్లో ఇన్వెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా చకచక గత సంవత్సరంన్నర కాలంలో జరిగిపోయాయండి. సో అంత ఈజీ కాదండి ఆంటర్ప్రినర్ అవ్వడము. అట్ ద సేమ్ టైం అంత టఫ్ కూడా కాదు. ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయడానికి మనకి చాలా సపోర్ట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. చాలా మందికి ఫస్ట్ హర్డిల్ ఏంటంటే డబ్బు.
సో డబ్బు గురించి కంగారు పడాల్సిన అవసరం లేదండి. చాలా బ్యాంక్స్ ఇప్పుడు సెల్ఫ్ మేడ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి వాళ్ళ సపోర్ట్‌ని అందిస్తున్నాయండి. రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఇందాక కూడా నేను ఒక సెమినార్ లో కూర్చున్నాను. MSME వాళ్ళు అద్భుతమైన గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకొచ్చారు. సో ఐ వాంట్ యూ టు గో త్రూ గూగుల్ అండ్ ఫైండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు that and become entrepreneurs rather than becoming employees. I request or I demand everyone to become entrepreneurs. ఎందుకంటే India at this point of time needs not the manpower but man who can be the power. Yes. How can we contact you? How can you contact me? Gampa Bharat ki phone change chepestanu. No. We need your email ID or phone number if it is ready. Absolutely. So you can reach me andi at any given point of time. మీరు అర్ధరాత్రి 12కి మెసేజ్ పెట్టినా కూడా నేను నెక్స్ట్ డే పొద్దున 6 o'clock లేచి మెసేజ్ కి రిప్లై ఇస్తాను. సో యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్. యూ కెన్ మేక్ ఎ నోట్ ఆఫ్ మై మొబైల్ నెంబర్. దట్స్ 9908 00511. I'm repeating my phone number 9908 00511. That's my phone number. And alternatively you can reach on my email ID. నా పేరే నా ఈమెయిల్ ఐడి అండి, karthik@gmail.com. KARTHIK@gmail.com. అది నా కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. సో ఇఫ్ యూ హావ్ గోట్ ఎనీ అదర్ క్వశ్చన్, వన్ మోర్ క్వశ్చన్. As a book said, you are selected. How should we select a book and how much we should take a maximum time to complete the book? How we should understand it? సూపర్. యాజ్ అన్ ఆథర్ నేను చెప్పగలుగుతానండి, ఒక పుస్తకం సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా 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 క్రిటికల్. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్న బాధని అడ్రస్ చేసే బుక్ లేకపోతే ఇంకోటి ఏదో చూస్తారండి. అలాంటివి దట్ ఈస్ ప్రెటీ కామన్. మనం బాధపడుతున్నప్పుడు ఒక బుక్ దొరుకుతుంది, ఆ బుక్ చదువుకుని మనలో ఉన్న బాధని మనం పోగొట్టుకుంటాం. దట్ ఈస్ ఆల్ కామన్. బట్ వాట్ ఈస్ నీడెడ్ ఈస్ ఆ బుక్ చదివిన తర్వాత అది మన ఫ్యూచర్ లో మనకి ఎలా పనికొస్తుంది అనే పాయింట్ పైన ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు స్టార్ట్ చేసి చదువుతున్న బుక్ యూ కెన్ సెల్ అనే బుక్ చదువుతున్నాను. శివ్ ఖేరా అనే రచయిత రాశారండి. అతను ఇంతకు ముందు యూ కెన్ విన్ అనే బుక్ కూడా రాశారు. యూ కెన్ సెల్ అనే బుక్ నేను ఎందుకు, ఇప్పుడు నేను స్ట్రెస్ లో ఉన్నాను, వ్యాపారంలో చాలా పెద్ద పెట్టుబడి పెట్టాను, సడన్ గా వ్యాపారాలన్నీ ఒక స్టాగ్నెంట్ ఫేజ్ కి వచ్చేసాయి, ఏ వ్యాపారము నడవట్లేదు, దగ్గరగా పెద్ద అమౌంట్ పెట్టిన తర్వాత ఆ స్ట్రెస్ ఉంటుంది. కానీ ఆ స్ట్రెస్ లోంచి బయటకు రావాలని చెప్పేసి స్ట్రెస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ బుక్స్ లేకపోతే ఇంకో సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కాకుండా యూ కెన్ సెల్ అనే ఒక మార్కెటింగ్ బుక్ నేను ఎంచుకున్నాను. సో అది నాకు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. సో ఫ్యూచర్ లో మీకు ఎలాంటి బుక్ ఉపయోగపడుతుంది, ఎలాంటి క్వాలిటీస్ మీరు డెవలప్ చేసుకుంటే మనము పైకి రాగలుగుతాము అనే దాన్ని బట్టి బుక్ సెలెక్ట్ చేసుకోండి. నన్ను అడిగితే మాత్రం ఐడియల్ టైం టు కంప్లీట్ అ బుక్ ఈజ్ 1 week. 1 week లోపల ఒక బుక్ ని కంప్లీట్ చేయాలండి. మీరు రోజుకి 10 పేజీలు చదువుతారా, 15 పేజీలు చదువుతారా అనేది కంప్లీట్లీ యువర్ చాయిస్. బట్ వారంలో ఒక బుక్ ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ఏ రోజు అయితే బుక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక బుక్ ఎంచుకున్నారు, మీరు ఒక 20 పేజీలు చదివారు. ఆ 20 పేజీల్లో ఉన్న సారాంశాన్ని ఒక చిన్న నోటు పుస్తకంలో రాసుకోండి. నెక్స్ట్ డే మళ్ళీ మీరు ఆ బుక్ చదవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఈ సారాంశాన్ని చదవండి. సారాంశాన్ని చదివిన తర్వాత ఏ పేజ్ నుంచి అయితే మీరు ఆపేశారో ఆ పేజ్ నుంచి మళ్ళీ ఒక 30 పేజీలో 40 పేజీలో చదివి మళ్ళీ సారాంశాన్ని రికార్డ్ చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ప్రీవియస్ డే చదివింది ఏంటో మనము మర్చిపోకుండా ఉంటాము. అలాగే మనం చదువుతున్న నెక్స్ట్ పేజెస్ కి ఇది ఒక ఫౌండేషన్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ క్లోజెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. ఒక 20 పేజీలు చదివిన తర్వాత మీ క్లోజెస్ట్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి, అరే మామ ఇవాళ ఇది నేను చదివాను రా, ఇంకో ఇవాళ ఈ బుక్ లో నాకు ఈ పాయింట్ అర్థమైంది, చాలా అద్భుత పాయింట్ నీకు కూడా ఉపయోగపడుతుందేమో, ఒకసారి ఆలోచించు అని షేరింగ్ ఎప్పుడైతే చేస్తామో మనకి ఎక్కువగా గుర్తుంటుందండి. చాలా మందికి తెలిసే ఉంటుంది న్యూటన్స్ థర్డ్ లా అని అడగంగానే చాలా మంది టక్ అని చెప్పేస్తారు, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పేసి. అదే న్యూటన్స్ ఫస్ట్ లానో సెకండ్ లానో అడిగితే తడబడతారు. ఎందుకంటే న్యూటన్స్ థర్డ్ లా చాలా మంది చాలా సార్లు చాలా పరిస్థితులు వాడాం. వి షేర్డ్ దట్ పర్టికులర్ లా విత్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్.
అదే న్యూటన్స్ ఫస్ట్ లో సెకండ్ లో ఎక్కువగా షేర్ చేసుకోలేదు కాబట్టి గుర్తుండదండి. సో మేక్ షూర్ వాట్ ఎవర్ యూ రీడ్ is shared with at least 4 or 5 people in your group. Yeah, which business is good after lockdown? Yeah. Every business is good after this particular crisis. However, mostly customer related services, products కంటే ఎక్కువగా సర్వీస్ ఇండస్ట్రీకి ఎక్కువ ఛాలెంజ్ ఉందండి. దాంట్లోనే ఎక్కువగా లాభం కూడా ఉంది. ఎప్పుడైతే మీరు ఆ పర్టికులర్ హైజీన్ స్టాండర్డ్స్ ని ఫాలో అవుతూ గవర్నమెంట్ పెట్టిన ఆ పర్టికులర్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ మనం గనక సర్వీస్ అందివ్వగలిగితే we will be the number one in the market. I'll quote an example, self example quote చేస్తానండి. Right now we are in a business which is considered to be the most dangerous after this particular period of time. మాది సెలూన్ బిజినెస్ లోకి వెళ్ళామండి మేము. సో ఫిజికల్ కాంటాక్ట్ ఎక్కువగా ఉండే బిజినెస్ అన్నమాట. However, the kind of service, the kind of equipment, the kind of standards we are following at our premises, మేము దానికి సంబంధించిన ఫోటోలు తీయడము, దానికి సంబంధించిన వీడియో తీయడము, దానికి సంబంధించిన ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. అండ్ వీఆర్ ద ఓపెన్ చేసి నడపడానికి పర్మిషన్ ఇచ్చే విధంగా ఉన్న ఏకైక సెలూన్ మాదేనండి. వీఆర్ వెరీ పాజిటివ్ అబౌట్ ద పర్మిషన్. మాకు పర్మిషన్ దొరుకుతుందని ఆశిస్తున్నాము. అండ్ బట్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్టాండర్డ్స్ వీ హ్యావ్ సెట్. సో అలాంటి స్టాండర్డ్ సెట్ చేయగలిగితే లెట్ మీ టెల్ యూ, ఎనీ ఇండస్ట్రీ ఇస్ గుడ్, ఎనీ బిజినెస్ ఇస్ గుడ్. సో మా ఫ్రెండ్ ఇంకో అతను సూపర్ మార్కెట్ పెట్టాలనుకుంటున్నారు ఈ పర్టికులర్ క్రైసిస్ అయిపోయింది, బికాస్ హీ కన్సిడర్స్ ఇట్ టు బి అ గ్రేట్ బిజినెస్. సో ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ రిలేటెడ్ బిజినెస్ ఇస్ అ గ్రేట్ బిజినెస్. ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి అంతే. There is any particular book which has been transformed your life? ఇందాక చెప్పినట్టుగా భరత్, హూ మూవ్డ్ మై చీజ్ అనే ఒక బుక్ నన్ను చాలా చాలా డ్రాస్టిక్ గా చేంజ్ చేసింది. అలాగే మనందరి ఫేవరెట్ ఆథర్ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ మధ్యకాలంలో ఒక అద్భుతమైన బుక్ రాశారు, నేనే నా ఆయుధం అంటూ. నేనే నా ఆయుధం, బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అండి, ఒక 200 పేజీల బుక్ అది. నేను ఓవర్ నైట్ కూర్చుని చదివేశాను. అంటే సాయంత్రం 6 o'clock ఎప్పుడు మొదలు పెట్టాను, రాత్రంతా చదువుతూనే ఉన్నాను. ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ దట్ ఇట్ వాజ్ మిడ్ నైట్. అయినా సరే ఇంకొన్ని ఉన్నాయి కదా, ఇంకొన్ని పేజీలే ఉన్నాయి కదా అని మొత్తం కంప్లీట్ గా చదివానండి. ఒక వ్యక్తి ఎక్కడో దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగారు అని చెప్పే అద్భుతమైన ఇన్స్పిరేషనల్ బుక్ అండి యండమూరి వీరేంద్రనాథ్ గారిది, నేనే నా ఆయుధం. ఈ మధ్య కాలంలో నన్ను బాగా ఇంపాక్ట్ చేసిన బుక్ అది కూడా ఒకటి నేను చెప్పగలుగుతాను. Yes. Over to Anita. You can speak. Anita, any questions? You raise your hand. Okay. Hello, sir. Yeah, Yeah, speak. yeah. Are you listening my voice, sir? Yes. So, Vinbistunna, so voice. Okay, thank you, sir. Sir, thank you, Impact, for organizing such good program, sir. Morning nunchi 2 speakers vintunnan sir nenu. Hello. Yeah, ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ కి ఏ బుక్స్ బాగుంటాయి సార్? ఐఎమ్ ఏ టీచర్ సార్, గవర్నమెంట్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ వర్క్ చేస్తున్నా. బాగుంటుంది నన్ను అడిగితే అనిత గారు, స్కూల్ అంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కి వాళ్ళని బుక్ చదివేందుకు ప్రేరేపించే కంటే మనమే ఒక బుక్ చదివి దాంట్లో ఉన్న అయితే స్టూడెంట్స్ కి అది మరింత ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. మా ఇంటి పక్కన మేము ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాం అండి. ఇది ఒక పెద్ద కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అన్నమాట. అంటే దగ్గరగా 300 ఫ్లాట్స్ ఉండే అపార్ట్మెంట్స్ అన్నమాట. సో దీంట్లో ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి బయటకు రాలేని ఒక చాలా కన్స్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్ లో ఉండిపోయారు. అయినా సరే
ఈ ప్రెసిడెంట్ గారికి దగ్గరగా ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటారండి, వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది. మేము ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ టీచర్స్ దాని తర్వాత ట్రైనర్స్ ఉన్నారండి. మేము ఏం చేస్తున్నాం అంటే రోజుకు ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ని మేము పోస్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అట్ట ముక్కలతోటో లేకపోతే ప్లాస్టిక్ మెటీరియల్ తోటో చిన్న చిన్న గమ్ముతోటో, అంటే కోసుకుపోయే వస్తువులు కాకుండా, అంటే నైఫ్ సిజర్స్ తో పని లేకుండా ఉండే ఏదైతే కాన్సెప్ట్స్ ఉంటాయో వాటన్నిటిని పోస్ట్ చేస్తూ ఇన్నోవేటివ్ థాట్స్ వాళ్ళ మెదడులోకి ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఒక బుక్ ఇచ్చి చదువు అని ఒక చిన్న పిల్లాడికి చెప్తే ఎలా ఉంటుందంటే, అబ్బా స్కూల్కి వెళ్తున్న టైంలోనూ నన్ను బుక్ చదవమంటున్నారు, ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నప్పుడు కూడా బుక్ చదవమంటున్నారని ఒక ఇండైరెక్ట్ స్ట్రెస్ క్రియేట్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఒక బుక్ చదివి దాంట్లో ఉన్న మీనింగ్ ని, దాంట్లో ఉన్న సమరీని కనుక మనం పిల్లలతో పంచుకోగలిగితే, వాళ్ళని విజువలైజ్ చేసుకునే విధంగా మనం తయారు చేయగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు అనేది నాకు బలమైన ఫీలింగ్ అండి. Next question from Nani. Nani is ready. Yeah, Nani. Hello Nani, is it there? Yeah, speak. Hello. Hello. No response. Yeah. Karthik sir, am I audible? Yes, please go ahead. Nani, సో ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ ని హ్యాండిల్ చేయడము చాలా మంది కష్టమైన పని అనుకుంటారు, కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ థింగ్స్ టు డూ. ఎందుకో చెప్తాను చూడండి. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎంప్లాయీస్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కస్టమర్స్. ఓకే, చాలా సింపుల్ కాన్సెప్ట్. మన ఎంప్లాయీస్ ని మనం కనుక చాలా జాగ్రత్తగా చూసుకోగలిగితే వాళ్ళు మన కస్టమర్స్ ని చూసుకుంటారు. ఇది ఒక అద్భుతమైన సెంటెన్స్. దీంట్లో నేను ఫస్ట్ పార్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. ఏంటి? యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎంప్లాయీస్. హ్యూమన్ రిసోర్సెస్ ని మేనేజ్ చేయడం ఎప్పుడు కష్టం అయిపోతుందంటే, ఇఫ్ యూ షో బాసిజం, నేను బాస్ ని, నీ పైన వాళ్ళు మన చేయి జారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా మనం వాళ్ళకి లీడర్షిప్ అప్పగించి ఆ లీడర్షిప్ ని గనక మనం మానిటర్ చేస్తూ ఉంటే ఆ హ్యూమన్ రిసోర్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తారు. మళ్ళీ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. మేముంటున్న బిజినెస్ లో మేము మా ఎంప్లాయీస్ కి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేస్తాం. అంటే ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఆ క్లయింట్ లోపలికి తీసుకెళ్లి ఆ క్లయింట్ కావాల్సిన సర్వీసెస్ కానివ్వండి, ఆయనకు కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి we give the complete freedom to our employee. However, when the client gets his service done, సర్వీస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బయటకు వస్తారో, లోపల మా ఎంప్లాయీ చెప్పిన దాన్ని మేము బయటకు వచ్చిన తర్వాత కాంప్లిమెంట్ చేస్తాం. అంటే మా ఎంప్లాయీ చెప్పిన దాన్ని ఇంకొంచెం ఒక స్టెప్ ఎంకరేజ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ క్లయింట్ కి మా పైన పక్కన పెట్టేస్తే మా ఎంప్లాయీ పైన ఒక పాజిటివ్ ఒపీనియన్, ఒక పాజిటివ్ థాట్ ఏర్పడుతుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే మళ్ళీ మా ప్లేస్ ని విజిట్ చేస్తారో ఆ పర్టికులర్ ఎంప్లాయీ తోటి సర్వీస్ చేయించుకోవడానికి అతను చాలా ఇష్టపడతాడు అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ డెవలప్ కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ అమాంగ్ యువర్ ఎంప్లాయీస్. ఎప్పుడైతే మనం ఇలాంటి ఒక క్రెడిబిలిటీని, ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ విత్ గ్రిప్ ఆన్ దెమ్ ఎప్పుడైతే సృష్టిస్తామో, హ్యూమన్ రిసోర్సెస్ ని సపరేట్ గా మేనేజ్ చేయాల్సిన పరిస్థితి రాదు. రావాల్సినటువంటి అవసరాన్ని కూడా మనం క్రియేట్ చేయక్కర్లేదు. Question from శ్రీనివాసరావు గారు మాట్లాడండి. సార్ నమస్తే కార్తిక్ గారు. నమస్తే అండి. మీరు చేస్తున్న బిజినెస్ బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ ఇందాక ఎవరు హూ మూడ్ మై చీజ్ తెలుగు వర్షన్ నేమ్ ఏంటి అని అడిగారండి. నా వెన్నను ఎవరు జరిపారు అని ఉంటుందండి. చాలా గమ్మత్తుగా ఉంటుంది, కానీ స్ట్రైట్ ట్రాన్స్లేషన్ అనమాట. హూ మూడ్ మై చీజ్ కి స్ట్రైట్ ట్రాన్స్లేషన్ ఇచ్చేసారు, నా వెన్నను ఎవరు జరిపారు. Thank you very much, Karthik, for your great time. Thank you very much. Firstly, let me thank Gampa Nageswara sir,
the the man behind this Impact Foundation. And my special regards and wishes and thanks to Gampa Aditya Bharat. Babu, నువ్వు చేస్తున్న సర్వీస్, లెట్ మీ టెల్ యూ, చాలా మంది రిలాక్స్ అవుతున్నారు అబ్బా. నేను చూస్తా ఉన్నాను కదా, యూత్ చాలా మంది రిలాక్స్ అవుతూ ఏం చేయాలో తెలియక, ఒకప్పుడు టైం లేక ఏం చేసేవారు కాదు, ఇప్పుడు టైం ఉన్నా కూడా ఏం చేయలేకపోతున్నారు, అంత టైం దొరికేసింది అనమాట. సో అలాంటి యువతకి మన ఇంపాక్ట్ టాక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ భరత్. సో ఐ కంప్లీట్లీ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ యు ఆర్ పుట్టింగ్. Don't ever step back, move forward, march forward, and keep producing miracles like this. Thank you so much. Thanks for your giving your encouragement and opportunity. Currently, we have 9,21,000 subscribers. Hope sure in next 75 days we will be 10 lakhs channel, one of the biggest Telugu motivation channel in the world. If you like this video, kindly click the bell icon to get regular updates. Thank you very much. Thank you so much, everyone, and have a great day and have a great future ahead.